తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం బీజేపీ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసిన అన్నామలై తన రాజీనామా లేఖ సమర్పించారు. అన్నామలై సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 4 అన్నామలై పుట్టినరోజు. అదే రోజు ఆయన సొంత పార్టీ ప్రకటిస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఖరారైనప్పటి నుంచి బీజేపీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు అన్నామలై. పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నా అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. అదే సమయంలో తమిళనాట విజయ్ ప్రభంజనం కూడా అన్నామలైకు సొంతంగా తన బలాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనకు బీజం వేసింది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ నుంచి బయటకు రావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సుహృద్భావ వాతావరణంలోనే తాను పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కు అన్నామలై చెప్పినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా యువతను ఒకేలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఏకం చేస్తూ మక్కల్ శక్తి ఇయక్కం అంటే ప్రజాశక్తి ఉద్యమం అనే పేరుతో సరికొత్త సోషల్ మూవ్మెంట్కు అన్నామలై శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సమాచారం. దీనినే రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేస్తారని కూడా అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో అన్నామలై పార్టీ పోటీ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఎల్లుండి సొంత పార్టీ ప్రకటన చేయబోతున్నారా అన్నామలై? ఈ అంశం ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ప్రకటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, మొదట ఒక ప్రజా ఉద్యమం నిర్మిస్తారు, ఆ తర్వాత మాత్రమే ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అన్నామలై పార్టీ అనే వాదన బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అండ్ బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా కూడా వద్దన్నారు అన్నామలై అనే ఒక వార్త కూడా వస్తోంది. ఎంతవరకు నిజం ఇవన్నీ? బీజేపీకి అన్నామలై రాజీనామా చేసినట్టు సమాచారం ఉంటుంది. ఆయన తన రాజీనామా లేఖను నితిన్ నబీన్ కూడా సమర్పించారు. దాదాపు 5 పేజీల లేఖను ఆయనకు సమర్పించినట్టు తెలుస్తుంది. అందులో మొత్తం తాను రాజీనామా చేయడానికి గల కారణాలు, అలాగే బీజేపీ ఫెయిల్యూర్స్ కలిగినటువంటి పరిస్థితులు, తమిళనాడులో ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటిపైన కూడా ఆ లేఖలో ఆయన సుదీర్ఘంగా రాసినట్టు తెలిసింది. సో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిసిన అనంతరం ఆయన బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా కలిసి ఆయన తన రాజీనామాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించారు. సో మొత్తానికి చాలా సామరస్య పూర్వక వాతావరణంలోనే తాను బీజేపీతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే తాను బయటికి వెళ్లే ముందే అందరికీ చెప్పి అందరికీ అన్ని విషయాలను వివరించిన తర్వాతనే ఆయన బీజేపీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు కీలక బీజేపీ అగ్రనేతలందరినీ కూడా కలుసుకున్నారు. నిజానికి అన్నామలై ఒక ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో సింగం లాంటి పేరు తెచ్చుకున్నారు. సో చాలా టెరిఫిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అతి త్వరితగతిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడంతో పాటు ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేసి బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఆయన అన్నామలై చరిత్ర సృష్టించారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పూర్తి స్థాయిలో అండదండగా నిలబడినటువంటి సందర్భం అందించాం. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో ఆయన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన కొన్ని కామెంట్ చేశారు. దానిపైన ఈపీఎస్ ఎడపాడి పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు గత ఎన్నికల్లో. సో ఈసారి కనుక ఆయన కంటిన్యూ చేస్తే పొత్తు పెట్టుకోమని చెప్పడంతో కంప్లీట్ గా బీజేపీ అన్నామలైని విస్మరించింది. అయితే వచ్చినటువంటి ఫలితాలు కూడా బీజేపీకి ప్రతికూలంగా రావడంతో ఇక బీజేపీలో కొనసాగితే తన భవిష్యత్తు ఉండదని నిర్ణయించుకున్న అన్నామలై సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.